హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న ఒక బెస్ట్ రెసిపీ. ఎప్పుడైనా నోరు బాగోలేక కారంగా ఏదైనా తినాలి అనిపిస్తే తప్పకుండా కుక్ చేసుకుని తినే రెసిపీ ఇది. తలకాయ మాంసం కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త స్పైసీగా జ్యూసీగా కనుక ప్రిపేర్ చేసుకుంటే దీనిని మించిన కూర లేదని నేనైతే చెప్తాను. మరి ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ తలకాయ మాంసం కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా తలకాయ పీసెస్ని క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్లుగా చాకుని యూస్ చేసుకొని దాని పైన పొరని, ఆ బ్లాక్గా ఉండే పొరని తీసేస్తే చాలా వచ్చేస్తుంది. షాప్లో క్లీన్ చేసి ఇస్తారు, కానీ వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చినా సరే మనం ఒకసారి క్లీన్ చేసుకుంటే ఇంకా పైన ఏమైనా డస్ట్ లాంటిది ఉంటే పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా ఈ తలకాయ పీసెస్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని దాని పైన ఉండే డస్ట్ అంతా పోయేలాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నేనైతే 5-6 సార్లు శుభ్రంగా వాష్ చేశాను. మీరు ఆ వాటర్ తెల్లగా వచ్చేంత వరకు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదైతే మెదడు కట్ చేసేటప్పుడు కాస్త మెత్తగా అయింది, అందుకని దీన్ని నేను పీసెస్గా కట్ చేయట్లేదు. దీన్ని కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కర్రీ కోసం ఆనియన్స్ని, టొమాటోస్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీ కోసం ఒక స్పెషల్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ ధనియాలు, 4 యాలకులు, 5 లవంగాలు, 3 రేకుల స్టార్ అనాసు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు. ఒకవేళ కొబ్బరి ముక్కలు లేకపోతే కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు. ఒక చిన్న సైజు టొమాటో ముక్కలను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన 3 ఆనియన్స్, 4 పొడవుగా చీరుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి 1.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న మీడియం సైజు టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. టొమాటో ముక్కలతో పాటు 1/2 టీ స్పూను పసుపు, రుచికి సరిపడేంత సాల్టు, 2 స్పూన్ల కారంని వేసుకొని వీటన్నింటినీ 1 నిమిషం పాటు పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే క్లీన్ చేసుకున్న తలకాయ మాంసం ముక్కల్ని వేసేసుకోవాలి. ముక్కలకి కారం బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇంకాస్త స్పైసీగా కావాలి, ఇంకొంచెం కారంగా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఇంకొక 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం హీట్లోనే కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, కొంచెం వాటర్ రిలీజ్ అయినట్టుగా ఉంది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లోకి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకోవాలి. మసాలా పేస్ట్ని వేసుకున్న తర్వాత మసాలా పేస్ట్ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుతూనే ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుతూనే ముక్కలకి బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవటం వల్ల ముక్కలకి మసాలా పేస్ట్ బాగా పట్టి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మీడియం హీట్లోనే కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, వాటర్ బాగా రిలీజ్ అయింది కదా, కర్రీ కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లోకి ముక్క మునిగేంత వరకు ఒక 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. దుబాయ్లో గసగసాలు అస్సలు దొరకవు, అలాగే ఇండియా నుంచి తీసుకొద్దామన్నా ఇక్కడ రూల్స్ ఒప్పుకోవు, దాన్ని యాక్సెప్ట్ చేయరనమాట. అందుకని నేనేం చేస్తానంటే ఇండియా నుంచి వచ్చేటప్పుడే ధనియాలు, గసగసాలు లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్లా చేసుకొని తీసుకొచ్చుకుంటాను. దాన్ని ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నాను. గసగసాలు ఎప్పుడూ అవైలబుల్గా దొరికేవాళ్ళు మసాలాని పేస్ట్ చేసుకునేటప్పుడు గసగసాలను కూడా వేసుకొని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన ఉంచుకోవాలి. కుక్కర్లోని ఆవిరంతా పోయి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మూత తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. గ్రేవీ కాస్త తక్కువగా అనిపిస్తే 1/2 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి.
సాల్ట్ను కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే సాల్ట్ను కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫైనల్గా మరొకసారి కలుపుకొని కట్ చేసుకున్న మెదడు ముక్కల్ని చెదిరిపోకుండా ఉండడం కోసం ఒక పక్కకు మాత్రమే వేసుకోవాలి. మెదడు ముక్కల్ని వేసుకున్న తర్వాత కదపకుండా మూత పెట్టేసి 7-8 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది. గ్రేవీ కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అలాగే మెదడు కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. చాలా టేస్టీగా, స్పైసీగా, డెలీషియస్గా ఉండే తలకాయ మాంసం కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన తలకాయ మాంసం కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.